జాతరలో ఇక్కడ వచ్చేటువంటి వేలాది మంది భక్తులు కూడా ఒకేసారి దర్శనాలకు రావడంతో తొక్కిసలాట జరగడంతో చిన్న పిల్లలు అలాగే పెద్దలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎంతో మంది అపస్మారక స్థితిలోకి వెళ్తున్నారు. చిన్న పిల్లలకు కూడా వేళ్లు తెగడము, కాలుకి గాయాలు కావడం కూడా అనేక సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బాలింతరాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి ఏం జరిగిందో ఒకసారి మనం అనుకుందాము. ఏమైందమ్మా మీకు సంబంధించిన ఎందుకున్నారు ఇక్కడ? అక్కడ గేట్ దగ్గర అసలు పోలీసులే లేరు సార్. అసలు ఎంత అంటే అంత ఘోరంగా ఉన్నది. చిన్న చిన్న పిల్లలు అని కూడా చూడట్లేరు. అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వచ్చేవాళ్ళు మొత్తం నెట్టుకొని అసలు ఈయన మొత్తం గేట్ కి పడిపోయినాడు. మా ఆయన ఈయనను చిన్న బాబుని పట్టుకోపోయి ఆ కాలు మొత్తం ఇట్లా పగిలిపోయింది. అసలు ఎంత ఒక్క పోలీసు లేరు, ఎవరు లేరు. అసలు మేము వెనక్కి పోతామన్నా కానీ పోనిచ్చే పరిస్థితే లేదు. ఇలాంటి అసలు ఎప్పుడు ఇట్లాంటి దర్శనం చేసుకోలేదు. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఇక్కడికి, కానీ ఇలాంటి పరిస్థితి లేదు అసలు. మాకైతే చాలా ఇదైపోయింది సార్. అసలు పోలీసులు కూడా అన్ని చూస్తున్నామని చెప్పంటారు. ఒక్క పోలీస్ కూడా లేడు సార్. ఇది అన్యాయం మాట. అసలు ఒక్క పోలీస్ ఎక్కడా లేరు. నేను ఏడుస్తుంటే కూడా మా ఆయన ఉన్నాడంటే కూడా నువ్వు పోరాదమ్మా బయటికి అని చెప్పి నన్ను నెట్టేసినారు. కానీ అసలు ఏ పోలీసే ఎవ్వరు కూడా సహకరించట్లేరు కూడా. అసలు ఏడుస్తున్నాం మేము ఇద్దరం, అయిపోయినాం బామ్మ ఒక్కత అయిపోయింది. ఇంత చిన్న బాబుని వేసుకొని వచ్చినాం మేము, కానీ అసలు ఇక్కడ ఎవ్వరు కూడా మాకు ఇంత సహకరించలేదు. మా ఆయనకి కింద పడేసి తొక్కినారు. అసలు మాకు ఇలాంటిది ఎప్పుడు దర్శనం కాలేదు. మేము అసలు మాకు తల్లి కూడా ఇప్పటి వరకు మాకు దర్శనం కూడా సరిగా కాలేదు సార్. అంతే. మేము ఇంకా దర్శనం చేసుకునే పరిస్థితి ఉందమ్మా మీరు? ఇంకేడే పోతాం సార్, ఇంకా లేదు. ఇంకా మళ్ళీ దూరం నుంచే దండం పెట్టుకుంటాము. అసలు లేదు. మరి పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న దగ్గర ఉండి దర్శనాలు కూడా అన్ని పకడ్బందీ ప్రణాళిక అంటున్నారు కదా? ఏం లేదు సార్, ఏం చేయలేదు. మాకైతే ఏమి సహకరించలేదు, మాకు ఏమి చూడలేదు సార్. మమ్మల్ని నెట్టేసిండ్రు. మా ఆయన మా అల్లుడు పడిపోయి ఏడుస్తుంటే కూడా, మేము ఏడుస్తుంటే కూడా ఏం కాలేదు, వెళ్ళండి, ఏం వస్తాడు పోండి, ఏమైతుంది వస్తాడు పోండి అని చెప్పి మమ్మల్ని నెట్టేసారు. కానీ మాకు ఎవరు చూడలేదు సార్. ఇంతమంది భక్తులు వచ్చినా కానీ మేము క్యూ లైన్ లో అందరికీ దర్శనం చేయించుకుంటాం, ఒకేసారి 10,000 మంది అంటున్నారు కదా. మరి అట్లాంటి పోలీసుల యొక్క బందోబస్తు కానీ ఏమైనా కనిపించిందా మీకు? ఏది లేదు సార్. వాళ్ళు ఉండే చోట వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ జనాన్ని ఇచ్చేయాలి కదా సార్. మరి జనం చూడండి, వాళ్ళ డ్యూటీ ఏది ఎక్కడ కనిపించింది సార్? అంతేగాని మాకేం చేయలేదు. వాళ్ళు లైన్లలో మంచి పోయే లైన్లలో పోలీసులు నించొని పోండమ్మ మీరు పోతేనే కదా వాళ్ళు వచ్చేది అంటున్నారు. కానీ ఇక్కడ ఎంట్రీ దగ్గర కదా సార్ ఉండేది, ఒక్కొక్కరిని పంపిస్తేనే కదా పోయేది. అసలు లైనే లేదు సార్. ఒక్కసారి వెళ్ళి చూడండి. మీకెళ్ళినా కానీ అసలు అక్కడ కనీసం ఇంటర్వ్యూ కాదు కదా, ఒక చిన్న ఫోటో కూడా ఇయ్యారు సార్ వాళ్ళు. అంత ఘోరంగా ఉన్నది లైన్. సార్ మీరు పోయి చూడండి, అక్కడ మస్తు ప్రాబ్లం ఉన్నది సార్. ఏం అసలు నేనైతే నా చెయ్యి ఇరుగుతుండే సార్. ఆడ ఇట్లా నెట్టేసిరు మొత్తం. అటొకరం ఇటొకరం ఇద్దరం, మా కోడలు నేను ఇద్దరం ఇట్లా డోరుకు పడ్డాం. అసలు ముందుకు జరగనికి అయితే లేదు, వెనకకు జరగనికి అయితే లేదు. మస్తు ప్రాబ్లం అయింది. ఒకసారి మీరు పోండి అక్కడికి, మీరు పోతే తెలుస్తుంది మీకు కూడా. చాలా ప్రాబ్లం ఉంది. గుంపులు గుంపులు పోలీసులు వేస్ట్ గా నిలబడ్డారు ఆడ, కానీ ఎవరు సాయం చేస్తలేరు. వాళ్ళు ఆరాంగా కూర్చోరు 10 మంది దాకా. అక్కడ చూసుకోవాలి కదండి వచ్చే పోతాళ్ళను. అదే మేము బాంబాయి నుంచి వచ్చినాం సార్. దర్శనానికి బిల్కుల్ ఏ అంత మంచిగా అనిపించలేదు సార్. ఇక్కడ టీవీలలో చెప్పిన ఈజీగానైతే అస్సలు లేదు సార్. మస్తు ప్రాబ్లం ఉన్నది. మీరు ఏమన్నా అన్నారు కానీ మస్తు ప్రాబ్లం ఇస్తారు ఇక్కడ. టీవీలో ఈజీగా ఇట్లా పోవచ్చు అట్లా పోవచ్చు, ఫ్రీ దర్శనం, అదాన్ని ఇదాన్ని, గడిదిగుడ్డు, గరం మసాలా అన్ని చెప్తారు, కానీ అస్సలు లేదు, ఏది లేదు. ఇంత నేను సూరత్ గుజరాత్ నుంచి వచ్చినాం సార్. బస్సు దిగిన కాంచి లగేజ్ మోసుకోవడానికి ఎవరు ఆటోలు తయారు కావట్లేదు ఇక్కడ. మళ్ళీ పోవడానికి కూడా ఇబ్బందే. ఇక్కడ కూడా సిబ్బంది, మేము ఎమ్మెల్యే అక్కడ ఎంపీతో రాపించుకున్న కూడా ఏం లేదు మాది. దానికి ప్రభుత్వం కొంచెం అన్నీ చూసుకోవాలి సార్. గమనించాల్సింది ఏంటంటే వచ్చేటువంటి భక్తులు కూడా అన్ని వాస్తవానికి ఏంటంటే మేడారం జాతరకు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తూ ఉంటారు. మరి ఆ భక్తి భావాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అధికారులు కనుక కొన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఎప్పటి నుండో చెప్తున్నారు. దానికి సంబంధించి ఎంతో పకడ్బందీ ప్రణాళికతో వ్యూహాత్మకంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం ఇక్కడ భక్తులు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మెయిన్ గేట్ దగ్గర తొక్కిసలాట జరగడము, అలాగే వీవీఐపీ దగ్గర అసలు క్యూ లైన్లే లేకపోవడంతో వీవీఐపీ పాస్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో
తెలియక మొత్తము మేడారం అమ్మవారి గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు, కానీ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా గేట్లకు తాళాలు కనిపిస్తున్నాయి. వివిఐపి దగ్గరికి వెళ్తే మాత్రం అక్కడ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్గా దర్శనం వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ జంపన్న వాగు నుండి వచ్చేటువంటి భక్తులు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉండడంతో దర్శనానికి ఆ క్యూ లైన్లలోకి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి. కానీ ఒక ప్రాపర్ వే ఉంటే మాత్రం బాగుంటుందన్నటువంటి ఆలోచనలు భక్తులు చేస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం ఇక్కడ ఆర్టీవీ గమనించింది, ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు కొంత సంయమనం పాటించాలని చెప్తున్నారు, కానీ ఇక్కడ క్యూ లైన్లలోకి వెళ్ళేటువంటి సహకారం కూడా చేయట్లేదు. కొంత ప్రాపర్గా పూర్తిగా ఇప్పటికీ 2-3 సార్లు చెప్తున్నాము, పోలీసులు మొత్తం పూర్తిగా చేతులు ఎత్తేసారన్నది కూడా స్పష్టంగా కనబడుతుంది. అమ్మవారిని సమ్మక్కను తీసుకొచ్చిన తర్వాత గద్దెల వద్ద ప్రతిష్ఠించిన తర్వాత వచ్చినటువంటి ఫోర్స్ అంతా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచే వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ కొంతమంది అధికారులు అక్కడ ఉన్నారు, కానీ వారి పరిధిలో దాటి కూడా పబ్లిక్ రావడంతో వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఒక ప్రాపర్ ప్రణాళికతో చూడొచ్చు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము, ఒక్కరొక్కరుగా ఇక్కడ పిహెచ్సి సెంటర్కి కూడా వస్తున్న నేపథ్యంలో ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మొత్తం బాధితులు మాత్రం ఒక్కరొక్కరుగా ఇక్కడ ఉన్నటువంటి ఉచిత వైద్య శిబిరానికి కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ వైద్యశాలలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా ఇక్కడ బాధితుల సంఖ్య, తొక్కిసలాట వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి వచ్చేటువంటి భక్తులు ఇక్కడ అంబులెన్స్లు కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ చిక్కిపోయింది. కనీసం ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇక్కడ బాధితులు కూడా ఇక్కడ గమనించాల్సింది, ఇప్పటి వరకు చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఇక్కడ ప్రైమరీగా హెల్త్ మాత్రమే చేస్తున్నారు, కానీ చాలా సివియర్గా ఉన్నటువంటి వాళ్ళను ములుగుకు వెళ్ళాలనే చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడ అంబులెన్స్లోనే ఇరుక్కుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేద్దామన్నటువంటి ఒక కాన్షియస్ పోలీసులకు ఉంది, ఒక ప్రణాళికలు వేశారు, కానీ ఇక్కడ ఆచరణలోకి వచ్చేసరికి పోలీసులు మాత్రం ఎక్కడా లేకపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇదంతా బాధితులు మాత్రం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 100 మంది బాధితులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్. చాలా దరిద్రంగా ఉంది సార్. విఐపి పాసులు ఉన్నా లేకపోయినా కామన్ గా ఉంది. తాగడానికి వాటర్ లేవు, తాగడానికి వాటర్ లేవు, నార్మల్ వాష్రూమ్స్ లేవు. పోలీసుల ఫ్యామిలీ కోసం, ప్రెస్ వాళ్ళ ఫ్యామిలీ కోసం, పొలిటికల్ ఫ్యామిలీ కోసం జరుపుతా జాతర. మిగతా సామాన్యుల కోసం అయితే లేదు. సామాన్యుల కోసం మేము వద్దాం అనుకుంటా కూడా వేపీ బస్సులు మాకు ఇష్యూ చేసారు. వేపీ బస్సులు మేము వద్దాం అనుకుంటా కూడా మాకు బస్ నుంచి ఎంట్రీ చేయలేదు. మేము వేరే వచ్చినాం, అయినా కూడా ఇప్పుడు దర్శనం కూడా మాకు ఆ ఛాన్స్ చేయట్లేదు. వేస్ట్, జాతర అనేది ఫెయిల్. మస్తు పబ్లిక్ అయింది, మాకు ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది మాకు. కట్టెలతో కొట్టుడు, మమ్మల్ని పోలిస్తే జనాల తలకాయ వరుగుడు, ఎందుకు ఇబ్బంది? ఇంకా కేసీఆర్ మంచోడు, తీసుకోపోలేదు మమ్మల్ని. ఇంత టైట్ ఉంది బాగా జనాలకు. నైట్ నుంచి అసలు దర్శనానికి వారు పోలేదు సార్. మేము బట్టి ఉంటాం. గెలిపించినా కానీ నేను ఇదంతా మంచిగా చేపిద్దును, నన్ను గెలిపించినా కానీ నేను చేపిద్దును, కానీ రూపాయి లేకుండా చేద్దును. ప్రపంచం మీదనే రూపాయి లేకుండా చేద్దును. ఆ రూపాయలు ఉండటం జనాన్ని తప్ప ఏది లేదు. లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చినాం. ఇబ్బంది నైట్ 1 గంట మధ్యలో వస్తే ఇప్పుడు 3, 4, 5 అవుతుంది. ఇంతవరకు అది లేదు. ఇంకో నిలబడి ఇబ్బంది అవుతాను. విఐపి టికెట్లు చూస్తా ఉన్నాయి మా కాడ. మొత్తం చింపి పారదాకి నూకుతాడు వాడు. కట్టెలతో కొడితే చేతులు ఇబ్బంది పడతాడు. ఎందుకు ఈ జనం ఇంత కోట్ల లక్షలు పెట్టుకొని ఖర్చులు వేస్ట్ కదా. అట్లా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వచ్చినటువంటి భక్తులు ఇది కామన్ పీపుల్ భక్తులు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అధికారులు వాళ్ళ అవసరాల కోసమే జాతరను వినియోగించుకుంటున్నారు, పోలీసులు వాళ్ళ కుటుంబాల కోసమే జాతరను వినియోగించుకుంటున్నారు. అవసరం అనుకుంటే మీడియాను కూడా బదనం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పబ్లిక్ చూపిద్దామంటే కూడా చూపించలేనటువంటి పరిస్థితిలో మీడియా కూడా ఉంది. ఎందుకంటే చెప్పుకుంటే సిగ్గుచేటన్నట్టుగా మీడియా పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు బాధితులుగానే కనిపిస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. లక్షల మంది, కోట్ల మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో అందరూ సమన్వయం పాటించాలంటున్నారు, ఒక క్యూ లైన్లు పాటించాలంటున్నారు. కానీ ఇక్కడ క్రమశిక్షణ ఎక్కడిది? దీన్ని ఎవరు మెయింటైన్ చేయాలి? ఎవరు ఒక క్యూ లైన్లలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది? ఎవరు దీనికి బాధ్యత వహించి ఒక పెద్దన పాత్ర పోషించాల్సి ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ ఒక్కరు కూడా కనిపించకపోవడము, అలాగే ఉన్నటువంటి వాళ్ళ డ్యూటీలు ఉన్నటువంటి గుంపులుగా ఉండడము, మరికొంతమంది రిలాక్సేషన్ కొల్లి సిగరెట్
సిగరెట్లు తాగడము ఇట్లాంటివి ఉంటుంది తప్ప ఇంతమంది కష్టాలు పడుతుంటే ఇంతమంది బాధితులుగా ఉంటుంటే మాత్రం ఏ ఒక్కరు కూడా అధికారులు స్పందించలేనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. ఎట్లుంది కదా జాతరనా? ఇంత క్రౌడ్ ఉంది, ఇంత పబ్లిక్ వచ్చిన కోట్ల మంది పబ్లిక్ వచ్చిర్రు. జాతర అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు, కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు పంపించట్లేదు, బార్గెట్లు వేసేసారు. ఇక్కడ మీరు ఒకసారి మీడియా ఒకసారి కవర్ చేయండి లైన్. సమ్మక్క ఎన్ని గంటలకు వచ్చింది ఇక్కడికి? అందరూ ప్రజలందరూ వచ్చిన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. ప్రజలందరం వచ్చినప్పుడు గవర్నమెంట్ మేము ఓట్లేసా కదా, గవర్నమెంట్ వచ్చింది. ఈ ఆదాయం కూడా మాతోటే కదా వచ్చేది. గవర్నమెంట్ మమ్మల్ని పంపించకుండా పోలీసు ప్రొటెక్షన్ పెట్టి అక్కడ క్యూ లైన్ ఆపేస్తారు. ఇక్కడ జల్దీ పంపారు, ఒక్కొక్కరు నెత్తులు వలుగుతున్నాయి, చనిపోతున్నారు. అని దేవుడి దగ్గరకు వచ్చి చనిపోవడానికా? ప్రొటెక్షన్ లేదా? మిలిటరీని దింపినాం, మేము పోలీసులను దింపినాం అని మాట్లాడుతుంది గవర్నమెంట్. ఏది గవర్నమెంట్? 200 కోట్లు పెట్టి చేసిన మేడరమని అంటారు. ఏడ కనిపిస్తుంది 200 కోట్లు? మాకేడో ₹1 కనిపించట్లేదండి. ఆ ఒక రాళ్ళు పెట్టిర్రు, ఆ స్తూపానికి 100 కోట్ల ఎక్కడ లేదండి. ఇంతమంది మీరు ఒకసారి మీడియా కవర్ చేయండి మొత్తం. ఈ దర్శనము పాతగా ఉన్నప్పుడు కేసీఆర్ పాలనల ఒక రోజులో దర్శనం అయిపోతుండే, ఇప్పుడు ఎందుకు చిన్న చిన్న పిల్లలను వేసుకొని వస్తున్నారు? పిల్లలను వేసుకొని 2 రోజుల నుంచి ఉంటున్నారు. దేని గురించి? చిన్న చంటి పిల్లలు, సంక పిల్లలు వేసుకొని ఉన్నారు. చంటి పిల్లలను వేసుకొని చిన్న పాలిచ్చే పిల్లలను వేసుకొని పిల్లతాళ్ళు అందరూ ఉన్నారండి. హ్యాండిక్యాప్ కు కూడా క్యూ లైన్ లేదు. బంగారాలు ఒక్కొక్కటి బెల్లం 10 కిలోలు. వాళ్ళు ఎంతసేపు లైన్లో ఎత్తుకొని నిలబడతారు? అదే రేవంత్ రెడ్డి వచ్చి ఒక్కసారి లైన్లో నిలబడి మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి సపరేట్ లైన్ ఉంది. రేవంత్ రెడ్డి ఉన్నా కేసీఆర్ ఉన్నా కానీ ఇక్కడ చూస్తున్నదంతా పోలీసుల చేతులు ఉంది కదా. మరి అట్లాంటప్పుడు మరి దీన్ని మరి వాళ్ళ సరిగా చూస్తున్నారా? మరి 13,000 మంది పబ్లిక్ అయితే ఎలాంటి ప్రొటెక్షన్ లేదండి. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకు ఉంది. ఇప్పుడు అక్కడ పోతే లాఠీ చార్జ్ చేసిర్రు. అంటే పబ్లిక్ మేము ఆదాయం ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ హుండీలు వారం రోజులు లెక్క పెడతారండి. ఆ ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? ప్రజల నుండి వస్తుంది. ఇప్పుడు సమ్మక్క మేము ఇంట్లో ఉండి మొక్కుతే మాకు కోరికలు తీర్చదా? ఇక్కడికి రమ్మని చెప్పిందా? ఎందుకు? ఆచారం అక్కడి నుంచి వచ్చింది కాబట్టి వచ్చినాము. ప్రతాపరుద్రుడి కాలం నుంచి పోలీసులు అయితే లేరు కదండి. ప్రతాపరుద్రుడే ఈ స్థాపనం చేసిండు అమ్మవారికి భయపడి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 10 కిలోలు ఎత్తుకొని లైన్లో నిలబడమనండి. ప్రజల బాధ ఏందో తెలుస్తుంది. సీతక్క చెప్తుంది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదా అని. ప్రజలకు ఉంది ఇబ్బంది. మేము పెట్టినాం, ప్రజా సమక్ష పెట్టినాము, హరిత హోటల్లో నిలబడి కూర్చున్నాం అంటే ప్రజలతోటి కాదు, వాళ్ళు ఏకమై కూర్చున్నారు. ఏ ప్రభుత్వం పెట్టలేదు, మేము పెట్టామని వాళ్ళ గల్లలు కాదండి. పబ్లిక్ ని ఒకసారి అర్థం చేసుకోండి. వాటర్ ప్రొటెక్షన్ లేదు, ఏది లేదు. చిన్న పిల్లలు అండి, పాలు తాగే పిల్లలు. ఇక్కడ నించోవాలి, మేము నించోని లైన్ లో అక్కడ మమ్మల్ని పంపించట్లేదు. మేము నించోవాలి. గెలిపించింది అందుకోసమేనా? అంతగానే కొడుతున్నారు మాకు. దేనికి ఈ దెబ్బలు చూడు ఎంత కొడుతున్నారో వాళ్ళు. కట్టించి లాఠీ చార్జి మొత్తం సీసీ కెమెరాలో చూడండి ఎట్లా కొడుతున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళేనా? అసలు ఇలాంటి దానికైనా మేము గెలిపించింది వాడిని. ఎట్లా కొడుతున్నారు వాళ్ళు పోలీసులకి? అన్ని నమ్మకం పైన వచ్చే 3 రోజులు అంటారు. మేము 3 రోజులు అంటే 3 రోజులు చేసినా ఉన్నాం మేము. ఎందుకు చాలా మంది మీడియా వాళ్ళు వచ్చి మామూలుగా అడుగుతున్నారు, ప్రజల్ని అడుగుతున్నారు ఏమని, ఈ ప్రభుత్వం ఎట్లుందని అడుగుతున్నారు. వేసు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రాలేదు. ఇప్పుడు మేము అక్కడ 2-3 గంటలు నించున్నాం, మమ్మల్ని పంపించలేదు. ఇప్పుడు ఈ లైన్ లో పోవాలంటే మాకు ఇబ్బంది కదా అన్న. ఎంత ఇబ్బంది. అందరి మాట కొంచెం అర్థం చేసుకోవాలి. అందరికి సీతక్క ఏం చేసిందో ఏమో తెలియదు, మీకు తెలుసు అది. కాకపోతే పబ్లిక్ కి చూడమనండి. ప్రోటోకాల్ లా సీఎం వచ్చిండు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు చూసుడు కాదు. పబ్లిక్ ఏం చేస్తుంది, పబ్లిక్ ఎట్లా సర్వే అవుతున్నారు, ఇక్కడ పబ్లిక్ ఎట్లా దర్శనం చేస్తున్నారు అది సర్వే చేయమనండి. అంతేగాని సీఎం వచ్చింది కానీ అది అంతా తప్పు. సీఎం కాదు, పబ్లిక్ సర్వే లేక ఎట్లా దర్శనం చేసుకుంటారు. ఏ రోజున ఇంట్లో పబ్లిక్ ఉన్నారా అది గమనించండి. రేపు పొద్దున మనుషులకు సౌకర్యమా, ఎంపీలకు సౌకర్యం. కేసీఆర్ ఇంట్లో పెట్టిండా? కేసీఆర్ ప్రజల ఇంట్లోనేనా? పోలీసు వాళ్ళు ఉన్నది
మా ప్రజలకు సేవ చేయడానికేనా కొట్టడానికా కట్టాలతో కొట్టడానికా ఆడవాళ్ళని కొడతారా వాడు సీఎం ఎట్లా వస్తారా ఇక్కడ ఉన్నది ఇప్పుడు వాడు ఇలా వస్తాడు కదా వాడు రావాలి గవర్నమెంట్ ఉన్నదా కొట్టిల్లా కాంగ్రెస్ గవర్నమెంట్ కొడతాను ఏ అధికారంలో పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా ఇలాంటి పరిస్థితి ఈ మేడారంలో ఎప్పుడైనా వచ్చిందా గెలిచినప్పుడు కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కీబ్రా మళ్ళీ నీవాడట ఇలాంటి పరిస్థితి ఏ సాటి పరిస్థితి మంచిగా ఇస్తా ప్రాపర్గా ఇస్తా. టీవీలు ఇస్తారా? ఏ టీవీ చెప్పండి. ఆర్టీవీ. ఓకే, అందరికీ నమస్కారం. మేడారం జాతరకు ఇచ్చేసిన భక్తులందరికీ నమస్కారం. ఈరోజు ఆసియా ఖండంలోనే అందరూ మనం మొక్కుతున్నామని దానికి కారణం మన మొక్కులు మన కోరికలన్నీ తీరుస్తుంది కాబట్టి ఈ దేవతను మనం అందరం ఏం చేస్తున్నాం, ఈరోజు ప్రేయర్ చేస్తున్నాం, అంటే ప్రార్థిస్తున్నాం. దానికి మూల కారణం ఏంటిది అంటే మనం కోరుకునే కోరికలు ఈ తల్లి సమ్మక్క సారలమ్మ తల్లి, పవిత్రాజు తల్లి, గోవిందరాజు తల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఆశీర్వాదాలు కోరిక మేరకు ఎంత కష్టమైనా నష్టమైనా ఇలాంటి ముసలైనా ఎవరైనా మనకి రాగలుగుతున్నాం. దానికి ప్రధాన కారణం మన ఆశయాలను సాధించుకోవడం కోసమే, మన కోరికలు సాధించుకోవడం కోసమే, మన మొక్కులు సాధించుకోవడం కోసం. విషయం చెప్పండి. ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటిదంటే ట్రాఫిక్ సమస్య. ఫస్ట్ ట్రాఫిక్ సమస్య. రెండో సమస్య ఏంటంటే ఒక సిస్టమేటిక్ లేబర్. మూడో సమస్య ఏంటంటే పోలీస్. నాలుగో సమస్య ఏంటంటే మన వైద్య శాఖ, అంటే వైద్యం మీన్స్ ఏంటిదంటే ఆరోగ్య శాఖ. నెక్స్ట్ ఏంటంటే వాటర్ గిజగిజ నువ్వు ఏమన్నా ఎన్ని సదుపాయాలు పెట్టు, వాటర్ లేదు. నెక్స్ట్ ఇంకోటి అంటే ఈ ఆటోలు తిరగడం, ఈ వీఐపీ 4 సార్లు 10 సార్లు 20 సార్లు తిరగడం. ఎట్ ద సేమ్ టైం సీతక్క గారు కూడా ఫస్ట్ అనౌన్స్ చేయాలి. వాస్తవంగా ఏంటంటే రేపు మొక్కులు చెల్లించాలి. ఇప్పటి వరకు కూడా అసలు యాక్చువల్ రేపు అసలు యాక్చువల్ నిజమైన పండుగ రేపు. కానీ ఏమైంది అంటే సరైన అడ్వర్టైజ్మెంట్ లేక, సరైనటువంటి ఒక సిస్టమేటిక్ లేక ఏమైందంటే ఆ రోజు దాదాపు ఆల్మోస్ట్ అంటే దాదాపు ఏమంటుంది ఆసియా ఖండంలో ఒక 5 కోట్లు 6 కోట్ల మంది వచ్చేటువంటి జనాభాలో ఇప్పుడు ఏమైంది దాదాపు 1.5 కోటి 2 కోట్ల మంది ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియదు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఏం చేయాలి, మనం మినిమం అవేర్నెస్ కల్పించాలి. సో పెట్టినప్పుడు ఏం చేయాలి, టీవీలలో కానీ యాడ్ ఇవ్వడం కానీ చెప్పాలి. ఈ రోజు నాడు శ్రీరామ్ వస్తుంది, ఈ రోజు నాడు ఫస్ట్ రోజు సారలాం వస్తుంది, సెకండ్ రోజు నాడు సమ్మక్క వస్తుంది, మూడో రోజు నాడు ఇద్దరు కాదు గద్దెల మీద ఉంటుంది. ఆ రోజు మీకు ఏమైనా కానీ మీ మనస్ఫూర్తిగా కోరికలు కోరుకోండి, అప్పుడు మీకు నెరవేర్త చెప్పాలి. ఆల్మోస్ట్ సగం మంది వెళ్ళిపోయారు. సో సరైన ఒక ప్రాపర్ వే లేదు కాబట్టి ఈ సిస్టమ్ పోతుంది. సో ఎందుకు, సో దీంట్లో వీళ్ళు నిర్వీర్యం. హాస్పిటల్ తీసుకోండి. ఇక్కడ మొత్తం చూస్తున్నాం ధర బ్రదర్ చెప్తున్నట్టు కూడా ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కొన్ని సమస్యలు అయితే పక్కా కనిపిస్తున్నాయి. సమస్యలు మామూలు సమస్యలు కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రాపర్ సీక్వెన్స్ ఉంటే మాత్రం ఇంత ఇబ్బందులు కూడా కలగకపోయేది. ఇక్కడ మనం చూడొచ్చు, అక్కడ ఆడ లైన్ అని పెట్టిండ్లు, అక్కడ సిస్టమ్ లేదు. అక్కడ ఒక్కసారి కనుక ప్రెషర్ జరిగితే ఎంతమంది చనిపోతారో తెలియదు. పోలీసు వాళ్ళు చేతులు ఎత్తేసిండ్లు. ఆ గేట్ల కాడ పోలీసు వాళ్ళు లేరు. జనాభా మాత్రం సస్తారండి ఇప్పటికైనా కంట్రోల్ లేకపోతే. అంత విపరీతంగా ప్రెషర్ ఉంది. అక్కడ సిస్టమ్ లేదు, పోలీసు వాళ్ళు లేరు, చనిపోతారు. వ్యవస్థలో వచ్చిండ్రు జనం. కాబట్టి ఇప్పటికైనా కొద్దిగా మీరు మీ ద్వారానైనా చెప్పండి డిపార్ట్మెంట్కి. ఎట్లుంది బ్రదర్ మీ పిల్లలు తీసుకెళ్ళారు జాతరకు? పాసులు అని ఇచ్చిల్లు, పేరుకు పాసులు ఇచ్చిళ్ళు. ఏ పాసు నడిచేది లేదు. ఎందుకు ఇచ్చిళ్ళు? చిన్న పిల్లలు ఉన్నారని పాసు వాళ్ళ వీళ్ళని రిక్వెస్ట్ చేసుకొని తెస్తే కనీసం వాస్తవం చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడన్నా ఒక క్యూ లైన్ కట్టించి విఐపి దర్శనానికి వివిఐపి దర్శనానికి ఒక లైన్ అనేది వ్యవస్థ నడిపించి ముందుకు సాగింది. కానీ ఎలాంటిది లేకుండా అక్కడ నిర్లక్ష్యంగా అక్కడ ఒక ఆర్చు వీళ్ళేమో అభివృద్ధి చేసినామని పేరుకు చెప్పుకున్నాడు తప్ప ఏం లేదు. ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టుడు తప్ప ఎలాంటి పాసులు మంజూరు చేయొద్దు. అందరు సమానంగానే, దేవుడు అన్నప్పుడు అందరికి సమానమే. అది కూడా పాస్ తీసుకుని మనకు తప్పైంది. సర్వదర్శనానికి దర్శనం చేసుకుంటాం. తల్లి దర్శనం కాలే, ఇంకా మీకు వచ్చింది దర్శనం కాలేదు. నేను 2:30కి వచ్చిన, నాకు దర్శనం కాలేదు. నేను తీసుకొనే పోతా దేవుణ్ణి, ఇంకా అంతే. ఎక్కడ చూసినా కానీ భక్తుల సమస్యలు మాత్రం ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే దాదాపు ఇక్కడ విఐపి పాసులు అంటే ఇన్ఫ్లుయెన్స్ చూపించినటువంటి వాళ్ళకు మాత్రమే దర్శనాలు జరుగుతున్నాయి. కానీ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా దర్శనాలు కావడం కాదు కదా, అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఇప్పటి వరకు ఇక్కడ ఎంతో మంది విఐపీలు వస్తున్నప్పటికీ కూడా పోలీసులు కూడా కొంత ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక సీక్వెన్స్ ప్రాపర్ దాదాపు 13,000 మంది పోలీసుల్ని ఈసారి వినియోగించామన్నారు. 6,000 మంది పోలీసులు గతంలో
వినియోగించారు. కానీ దానికి డబుల్ ఉపయోగించినప్పటికీ కూడా అప్పుడు లేని తొక్కిసలాట ఇప్పుడు ఎందుకు ఉంటుందన్నటువంటిది కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు మాత్రం ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కానీ దీని మీద ఎవరైనా దృష్టి పెడుతున్నారా ఎట్లా అనేది కూడా ఏం అర్థమైతలేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఎవరైనా స్పందిస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ పోలీసులు కనిపిస్తున్నారు కానీ అక్కడ ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ సమస్య లేక విధిలేని పరిస్థితుల్లో లాఠీ చార్జీలు చేయడము, ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు బయటికి రాలేక గిజగిజ కొట్టుకొని ఎంతో మంది బేహోష్ అయిపోయి ఇక్కడ పిఎస్సీలకు అలాగే హెల్త్ సెంటర్లకు కూడా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ హెల్త్ సెంటర్ దగ్గర ఇట్లా ఉంటే లోపల ఇంకా ఎట్లాంటి తొక్కిసలాట జరుగుతుందన్నది కూడా ఇక్కడ చెప్తున్నారు. మొత్తం మనం చూసవచ్చు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బండ్లను రాకుండా ఇబ్బంది పెట్టుడు, ఇటు పోని ఏడు పోని పోలీసులు బాగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు వాళ్ళు. మేము దేవుని మొక్కి సైలెన్స్ గా పోగా అంటే హాస్పిటల్ కాళ్ళు నొప్పులు ఉత్తరం ఏది సైలెన్స్ గా మంచిగా బతకాలి. వరంగల్ మన పరిస్థితి లేదు. చెన్నవనపల్లి నుంచి మేడారం వరకు అటు రూట్ ఉంది సార్. అక్కడ నుంచి మేడారం వరకు రానికి కనీసం వాటర్ వసతి కూడా లేదు. మొత్తం దుమ్మే వాటర్, మొత్తం అసలు వాటర్ ఎక్కడ కూడా పట్టలేదు. చెన్నవనపల్లి నుంచి మొదలుకొని మేడారం వరకు మొత్తం దుమ్ము ఆగమాగా ఉన్నది పరిస్థితి అంతా. ఇక్కడ దాదాపు ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నప్పుడు ముఖ్యంగా ప్రాపర్ గా వాష్రూమ్స్ అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలి. కానీ వాటర్ లేకపోవడం వల్ల కూడా అందరూ డబ్బులు పెట్టి కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నామని చెప్పి భక్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మాత్రం స్పందించి దీనికి సంబంధించి వీలంత వరకు దాన్ని సార్ట్అవుట్ చేయాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అధికారులు ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు దగ్గర 4:30 కాబోతుంది ఉదయం. అయినప్పటికీ కూడా ఇక్కడ పోలీసులు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడాలి. చాలా మంది భక్తులు చెప్తున్నారు మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మొత్తం సీసీ ఫుటేజ్లలో చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దయచేసి కామన్ గా ఉన్నటువంటి భక్తులకు దర్శనాలు కల్పించి వారికి మళ్ళీ సుఖంగా ఇంటికి వెళ్లే విధంగా చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ఉన్నటువంటి సామాన్య భక్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. మేడారం నుంచి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. కష్టపడి మేము ఇది సంపాదించుకుంటే దీనికి కూడా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.